నిర్మల్ పట్టణంలో ఉన్నాము. మనం ఇప్పుడు నిర్మల్లో ఉన్నాము. నిర్మల్లో కూడా ఏదైతే కొయ్య బొమ్మలు పెయింటింగ్స్ తయారు చేస్తారో వాళ్ళ సహకార సంఘం దగ్గర ఉన్నాము. ఇది సహకార సంఘం వారి షాప్. ఇది మనం చూస్తున్నాం. మన వెనకాల కూడా ఎట్లా చేస్తారో ఏంటో చూద్దాం పూర్తిగా. హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం చూస్తుంది నిర్మల పట్టణంలోని ఒక సహకార సంఘం ఆ షాప్లోని బొమ్మలు మరియు పెయింట్స్ చూస్తున్నాము. నిర్మల్ పెయింట్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. 400 సంవత్సరాల నుండి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నిర్మల్ కొయ్య బొమ్మలు, అలాగే పెయింట్స్ కూడా, నిర్మల్ పెయింట్స్ కూడా, అవి కూడా చూస్తాం మనము. అయితే ఈ బొమ్మలన్నీ కూడా చాలా వెరైటీసు, చాలా ఆకృతులతో ఉన్నాయి. వీటికి వాడే కలర్స్ అన్నీ కూడా సహజమైన రంగులు మరియు వనమూలికలతో వేస్తారని వాళ్ళు చెప్తున్నారు. అందుకోసమే చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి. ఇవి ఎన్నో రకాల ఆకృతులు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా, ఈ బొమ్మలన్నీ కూడా, అంటే ఈ నిర్మల్ బొమ్మలు మనకు వివిధ ప్రాంతాల్లో వివిధ షాపుల్లో అయితే దొరుకుతాయి. హైదరాబాద్లో లేపాక్షి ఎంపోరియం ఏదైతే ఉందో దాంట్లో దొరుకుతాయి. మరియు హ్యాబిట్స్లోని గోల్కొండ క్రాఫ్ట్స్ అనే షాప్లో కూడా ఇవి దొరుకుతాయి. ఈ మధ్య కాలంలో అమెజాన్ వారు కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. పెయింట్స్ కూడా చూడండి, ఈ కలర్స్ అన్నీ కూడా ఎంత సహజంగా ఉన్నాయో. ఇవన్నీ పర్యావరణ హిత కలర్స్ అన్నీ కూడా ఇవి సహజమైన వనమూలికలతో మరియు సహజమైన రంగులు వీటితోటి కలిపి చేస్తారని చెప్తున్నారు. బొమ్మలు కూడా చూడండి, ఇది ఎలా చేస్తారు ఏంటి, ఈ బొమ్మలన్నీ కూడా మనము లోపలికి వెళ్ళి తెలుసుకునే అవకాశము ఉంది. సార్ ఇది 1950 నుంచి నడుస్తుంది. 1950 నుండి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్, గోల్కొండ హ్యాండ్, హైదరాబాద్. అక్కడ నుండి మొత్తం సప్లై అవుతుంది. ఈ లోపల మనం చూస్తున్నాం కదా, ఈ బొమ్మలన్నీ కూడా ఎన్నో రకాల బొమ్మలు, ఎన్నో ఆకృతులతోటి ఎంతోమంది కళాకారులు తయారు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా వంశపారంపర్యంగా ఇవి నేర్చుకొని కొన్ని తరాల పాటుగా ఈ బొమ్మల మీదనే ఆధారపడి చేస్తున్న వాళ్ళని చెప్పారు. వాళ్ళ తాతల కాలం నుండి కూడా ఇవే బొమ్మలు చేస్తూ, తర్వాత తండ్రులు, వీళ్ళ పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అని తెలిసింది. ఈ బొమ్మలు ఎక్కువగా కొంతవరకు మిషనరీ మీద మరి చేతులతోటి తయారు చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. అయితే ఇవి పోనికి చెక్క అని ఒక సాఫ్ట్ వుడ్ ఒకటి దొరుకుతుంది. అది ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా దొరుకుతుందట ఈ పొనికి చెక్క. ఇది మౌల్డ్ చేసేందుకు కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. ఆ పొనికి చెక్కతోటి మిషనరీ మీద కానీ, చెక్కి కానీ, చేయిలతోటి కానీ
ఈ తయారు చేస్తున్నారు ఈ బొమ్మలన్నీ కూడా. అయితే ఎక్కడన్నా కొంచెం డిఫెక్ట్ ఉంటే దాని మీద లప్పంతో మొత్తం ఫినిషింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇవన్నీ ఒకదానికొకటి చిన్న చిన్న చెక్కలు అతకాలంటే చింతగింజల పిండితోటి తయారు చేసిన ఒక జిగురు, అంటే ఈ జిగురును చింతగింజల పిండితోటి చేస్తారట. ఆ జిగురుతోటి ఈ ఒకదానికొకటి అతుకు పెట్టడం చెక్కలతోటి చేసేసి అట్లా అతుకు పెట్టేసి తర్వాత ఈ లప్పం పూసేసి ఆ తర్వాత కలర్స్ వేస్తారు. అప్పుడు మనకు ఎంతో నచ్చే బొమ్మలన్నీ కూడా తయారవుతాయి. మనకు ఒక బొమ్మ చూడగానే ఆకర్షింపబడతాము, కానీ దాని వెనకాల ఎంతమంది కళాకారులు పనిచేస్తున్నారో చూడండి. అది చెక్కతోటి కట్ చేస్తున్నారు.